హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను సొరకాయతో బెజ్జాలు పెట్టే చేసే దప్పడం కూరతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. దానికోసం నేను ఇలా సొరకాయని అయితే తీసుకుని చక్కగా పైనుండ చెక్క అంతా చెక్కి తీసేసానండి. తర్వాత చూసారు కదా, దానికి ఇలా ఒక ఫోర్క్ తీసుకుని ఇలా అయితే బెజ్జాలు పెట్టేస్తున్నానండి. బాగా పిచ్చి పిచ్చిగా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఈ టైంలో మనకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే చాలా బాగా పెడతామండి. ఇలా పెట్టిన తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా సొరకాయని కట్ చేసి తీసుకోవాలండి. తర్వాత ఈ కూర చేయటం కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకుని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలని రెబ్బల్ని దంచి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకున్నాను. ఇందులోనే కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఇందులో ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసుకుని కలుపుకున్నాను. ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఎంత పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నానో. ఇలా అన్నమాట. ఇలా కట్ చేసుకున్న వీటిని ఈ తాలింపుకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకోవటం మనం వీలు అవ్వకపోతే మనం ఇందులో ముందు ఉప్పు వేసి తర్వాత చట్టుబట్టుకుని ఎగరేసి కలుపుకుంటే బాగా కలుస్తాయండి. ఇదిగోండి ఇలా ఉప్పు వేసుకున్నాను నేను. తర్వాత ఇలా ఎగరేసుకుంటూ ఉప్పు ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకున్నాను అనమాట. ఇలా తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఇలా మగ్గించుకున్నానండి. ముక్కలు చప్పబడ్డాయి చూసారు కదా, అంటే మగ్గినవి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకుని ఇందులో కూరకు సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కారం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే ఫ్రెండ్స్. మీరు మీ దగ్గర అలా అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. విడివిడిగా వేసుకుంటామంటే ఇలా లేదు, ఈ కారం రెసిపీ మీకు కావాలంటే మన వీడియోస్లో అప్లోడ్ చేసి ఉంది, మీరు వెళ్ళి చూసేయచ్చు. ఇలా కారం కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని పోసుకోవాలండి. తర్వాత మన కూరకి క్వాంటిటీ తగ్గట్టు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ఇలా నాకు తగినట్లుగా నేను వాటర్ అయితే పోసుకొని కలుపుకున్నాను. ఇలా కూర చిక్కబడిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము అయితే ఇందులో వేసుకున్నానండి. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే అది వేసుకోండి ఫ్రెండ్స్. బెల్లం పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుని తీసి వేడి వేడి అన్నంతో మన దప్పడం కూర సర్వ్ చేసుకోవటమేనండి. నేను టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది మరి.